గీత దాటొద్దు, సమస్యలుంటే పార్టీకి చెప్పండి, బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలుంటే పార్టీకి చెప్పాలి తప్ప బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదని, అలా చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం ఉంటుందని, ఎవరూ పార్టీ గీతను దాటొద్దని, ఇలాంటివి ఎవరూ చేసినా సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా హెచ్చరించినట్టుగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ తప్పనిసరిగా విజయం సాధించాలని, ఇందుకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించి చెప్పడానికి అంతా కృషి చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సిఎల్పి సమావేశం జరిగిందట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత చివరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండట. ఏం మాట్లాడిండు? సుమారు 5:30 గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి మీడియాకు అనుమతి లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఏంటంటే, అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉన్నా, ఎవరినుంటే చెప్పుకోవడానికి రండి అంటుండట. ఇగో, ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడానికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉన్నా, నాతో చెప్పడం కుదరకపోతే పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి లేదా ఏఐసిసి పెద్దలకు ఇలా ఎవరికైనా చెప్పొచ్చు. ఇలా చెప్పుకోవాలనుకునే వారికి కావాలంటే నేనే అపాయింట్మెంట్ ఇప్పిస్తా. పార్టీ సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడవచ్చు, అంతే తప్ప బహిరంగంగా మాట్లాడడం, రహస్యంగా గ్రూపులుగా సమావేశం కావడం సరైన విధానం కాదు. మొన్న మధ్య అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో 7 ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు కదా, దానికి సంబంధించి మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 70% వరకు ఉన్నారు. మొదటిసారి కంటే రెండోసారి గెలుపొందడం ముఖ్యం. రెండోసారి నెగ్గాలంటే ఎప్పుడూ జనంలో ఉండాలి తప్ప హైదరాబాదులో కాదు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయండి. అత్యధిక స్థానాలు నెగ్గేందుకు పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలను కలుపుకొని పార్టీ విజయానికి కృషి చేయాలి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ, కులగణనను విజయవంతంగా పూర్తి చేయడం లాంటి అంశాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. బాగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఫస్ట్ మీ పక్కనున్న మంత్రులకు చెప్పుకోండి సార్. ఫస్ట్ మీ పక్కనున్న పొంగులేటికి, ఫస్ట్ మీ పక్కనున్న కోమటిరెడ్డికి, ఇంకొక ఆయనకి మంత్రులు అందరికీ చెప్పుకోండి. చిల్లరకు ఎగబడుతున్నారట దేనికై అని అడగండి. భూములు ఎందుకు కబ్జా చేస్తున్నారని అడగండి. పొంగులేటిని అడగండి. కొండకల్ వెలిమిన తాండాలో లమడొల్ల భూముల మీద ఎందుకు పడ్డావని అడగండి. కోమటిరెడ్డిని అడగండి. నల్గొండ జిల్లాలో ఏం నడుస్తుంది, మీ బ్యాచ్ అంతా కలిసి 5 లక్షలకు 10 లక్షలకు కూడా వదులుతలేరట, చిల్లర వసూలు చేస్తున్నారట ఎందుకని అడగండి. 4th సిటీలో భూములు కొన్న మంత్రులను అడగండి, ఎందుకు కొన్నారు భూములు అక్కడ అని. మీరు కూడా కొంటే ఏం చెప్పలేం, కానీ మేము కూడా కొన్నాం కాబట్టి వాళ్ళని ఎట్లా అడుగుతామంటే ఎవడేం చేయలేడు. గీత దాటుతున్నది ఎవరు? గీత దాటుతున్నది పార్టీ చిన్న చిన్న నాయకులు, వాళ్ళో వీళ్ళో కాదు, మంత్రులు గీత దాటుతున్నారు. వాళ్ళని ఫస్ట్ సెట్ చేసుకోండి. ఇది పార్టీకి సంబంధించిన మీటింగు. బేసిక్గా వాళ్ళ ఏమైపోయిందంటే, ఏమైనా కూడా మీరు వచ్చి ఓపెన్గా మాట్లాడకండి అని చెప్తున్నారు. మొన్న ఆ మీటింగ్ కూడా అనిరుద్ రెడ్డి అండ్ మిగతా కొంతమంది రెడ్డి ఎమ్మెల్యేలంతా ఐటీసీ కోహినూర్లో సమావేశమయ్యారు కదా, దాని తర్వాత పెద్ద చర్చ జరిగింది రాష్ట్రంలో. సో అందులో భాగంగా ఈ మీటింగ్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇందులో రాజగోపాల్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు సరికాదు అన్నారట. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమైందో, ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ముందుగానే అందరితో చర్చించి అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నాడట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా 21,000 కోట్లకు పైగా వెచ్చించి రైతు రుణమాఫీ అమలు చేసి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, రైతు భరోసాను పటిష్టంగా అమలు చేస్తే సరిపోయేదని అభిప్రాయపడినట్టు సమాచారం. సిఎల్పి మీటింగ్లో రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సింది. అందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేనప్పుడు అర్హుల జాబితా ప్రకటించడం దేనికోసం? చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వలేకపోతున్నాం. రోడ్లు కూడా సరిగ్గా లేవు. డబ్బులు లేనప్పుడు కొత్త పథకాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ 4 గ్రామాల్లో సీలింగ్ భూములు కోల్పోయిన వారే మళ్ళీ ఆ భూములను వినియోగించుకుంటున్నారు. పొంగులేడి గురించి మాట్లాడింది ఆయన. బేసిక్గా ఎన్నికలప్పుడు ఆ గ్రామాలకు ప్రచారానికి కూడా రానివ్వలేదు.
ఒక్కో గ్రామంలో 40 నుంచి 60 ఎకరాల వరకు ఉన్నది. ఈ భూములను స్వాధీనం చేసుకొని అర్హులకు ఇవ్వాలని కోరినా పట్టించుకోలే అని ఆయన పేర్కొన్నాడట. మొత్తం 3 అంశాలను ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఆ వివరాలను సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికి అందజేస్తానని పేర్కొని ఆ మేరకు సీల్డ్ కవర్లు ఇచ్చినట్టుగా తెలిసింది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన డిన్నర్ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే అనిరుద్ధ్ రెడ్డి లేవనెత్తిన అంశంపైన ఎవరూ ఏమీ స్పందించలేదని తెలిసింది. ఎందుకు స్పందిస్తారు? ఆడ కూర్చున్నది ఎవరు? పొంగులేటి. ఇప్పుడు పొంగులేటి హైకమాండ్కి కావాలి, ఇక్కడ ఉన్న లీడర్లకు కావాలా? పొంగులేటి రెవెన్యూ మినిస్ట్రీ తీసుకున్నది దేనికి? మొత్తం భూములన్నీ లాగాలా, అందులో పంపాలా. మీరు దీని మీద కూడా డిస్కషన్ జరగాల. ఈ బీ ట్యాక్స్ ఏంది, ఎన్ ట్యాక్స్ ఏంది? ఒక కాంట్రాక్టర్ బిల్లుల కోసం పోతే 10+2% ఎందుకు అడుగుతున్నారు? ఇది ఓపెన్ సీక్రెట్, ఇది బహిరంగంగా ఓపెన్ సీక్రెట్. మరి ఇది బట్టి విక్రమార్కకు తెలిసి జరుగుతుందా, తెలవక జరుగుతుందా అంటే తెలవకుండా ఎట్లా జరుగుతుంది? అరే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా అసలు మొన్న ఒక కాంట్రాక్టర్ కలిసిండు, ఏదో ఒక ఇంటర్వ్యూకి పోతే ఒక ఆయన కనబడ్డాడు. సార్ మా బిల్లుల గురించి మాట్లాడండి కదన్నా అంటే, మాట్లాడుతున్నామని అంటే ఆయన ఇంత ఘోరంగా ఉంటుందా, 12%, 10% తీసుకుంటారా అంటే కొంతమందికి ఫోన్ చేసిండు. ఆ బట్టి చుట్టూ ఉన్నోళ్ళకే ఫోన్ చేసి, అన్న నా బిల్లు పెండింగ్ ఉంది, మరి ఎట్లా ఏం చేయాలంటే ఫస్ట్ అయితే 2% క్యాష్ పట్టుకరా. అది నేను విన్నాను డైరెక్ట్గా. ఇంకొక ఆయనకు ఫోన్ చేసిండు, ఆయనకు ఆల్రెడీ 2 లక్షలు ఇచ్చున్నాడట. అన్న 2 లక్షలు ఇస్తే మరి పని కాకపోయాయంటే అవుతుంది. ఈ రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ కింద ఉన్న బ్యాచ్ ఈ మాఫియా ఒకటి తెగబడుతున్నది అక్కడ. ఏది? సెక్రటేరియట్లో, ఈ ట్యాక్స్ల విషయంలో. ఎవరు మన బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ కింద ఇంకొక బ్యాచ్ ఉన్నది. ఏం లేదు, ఆయన పేషీలోకి పోగానే కాంట్రాక్ట్ మాకు బిల్లులు రావాలి సార్ ఉన్నాడా అని జస్ట్ ఆ గడప దగ్గరికి పోయి అడిగినా అనుకోండి, 4 జమ అవుతారు చుట్టూ. ఈ వీడు ఏ నుంచి వచ్చిండు, ఎట్లయినా నిజంగానే కాంట్రాక్టరా లేకపోతే వేరే పార్టీ వాడు ఏమైనా పంపించిండా, నెమ్మదిగా లైన్ కలుపుతారు. ఈయన జెన్యూనే, ఈయనకి బిల్లు రావాల్సి ఉన్నది అని ఎప్పుడైతే వాళ్ళకి క్లారిటీ వస్తుందో, క్లారిటీ రాగానే బేరసారాలు మొదలు పెడతారు. ఇక 7%, 8%, ఇప్పుడు 10% నడుస్తున్నారు. 10+2 అట. అంటే 50 లక్షలు కాంట్రాక్టు డబ్బులు రావాల్సిన ఆయన అందులో ఒక 5-10 లక్షలు సమర్పించాలి, 7-8 లక్షలు సమర్పించాలి. అట్లా అయితే 50 లక్షల బిల్లులు రిలీజ్ అవుతాయి. ఎంత ఘోరం చూడండి. మీరు ఫస్ట్ మారాల్సింది మీ క్యాబినెట్లో మారాలా, చేంజెస్ రావాలా. మీరు ఆ సిఎల్పి మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ వీళ్ళుగా ఫస్ట్ మీ క్యాబినెట్లో చేంజెస్ రావాలా. అడగండి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ లమడోల భూములు ఎందుకు విక్రమరెడ్డి అనే దొంగలకి వీళ్ళందరికీ కట్టబెడుతున్నాడు? సీలింగ్లో వాళ్ళు కోల్పోయిన భూములను మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాల్సిన, ప్రభుత్వ ఖాతాలో ఉండాల్సిన మిగులు భూములని కబ్జాలు పెట్టి గోడలు కడుతున్నారు. దీని వెనకాల ఎవరున్నారంటే పొంగులేటి ఉన్నాడు. ఫస్ట్ మీరు మారండి. మీరు మారిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడండి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఉపాధి హామీ పని దినాలు పెంచడంతో పాటు వివిధ పనులకు దాన్ని అనుసంధానం చేయాలి అని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమని 3 దశాబ్దాల కళ నెరవేరినట్లయిందని పేర్కొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు మరికొందరు కూడా మాట్లాడిరట. ఇప్పుడు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పండి, ఈ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వేలు పెట్టి బీసీలు ఎస్సీల నియోజకవర్గాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన్ని మారమనండి ఫస్ట్.